నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లాలోని దేవున్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని NH44 రోడ్డు పైన కొందరు వ్యక్తులు బైక్ పై వచ్చి నిజామాబాద్ వైపు వెళ్తున్న రన్నింగ్ లారీ కంటైనర్లోకి చొరబడి ఫోన్లు మరియు హెడ్సెట్లను దొంగిలించిన విషయమై దేవున్పల్లి పోలీస్ స్టేషన్ నందు నమోదైన ఫిర్యాదు నిమిత్తం ఇటు కేసులో కామారెడ్డి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కామారెడ్డి ఏఎస్పీ గారు అట్టి కేసులను ఛేదించుటకై 2 స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతంగా చేసి అట్టి దొంగతనం చేసిన అంతర్రాష్ట్ర ముఠాలో గల 5గురిలో 3 పట్టుకోవడం జరిగినది. లాస్ట్ మంత్ మనకు నేషనల్ హైవే 44 దేవరపల్లి లిమిట్స్తో ఒక హైవే రాబరీ అయింది. ఒక రన్నింగ్లో ఉన్న ఒక కంటైనర్లోంచి కొంత న్యూలీ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ పోయినాయని చెప్పేసి మనకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంటైనర్లో మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చర్ అయ్యి మన ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్న కంటైనర్లో మధ్యలో కొంతమంది దుండగులు వచ్చి దాన్ని ఆ రన్నింగ్లో ఉండగానే దాన్ని కంటైనర్ని ఓపెన్ చేసుకొని లోపల బాక్సెస్ తీసుకొని వెళ్ళిపోయారని చెప్పేసి మనకు యాక్చువల్గా వచ్చిన కంప్లైంట్. సో ఇమీడియట్గా దాన్ని వెరిఫై చేసుకొని ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ అయిపోయి ఈ ఇంట్రెస్టెడ్ గ్యాంగ్స్ ఇటువంటి ఇదే స్టైల్లో దొంగతనాలు చేసే గ్యాంగ్లు అన్నింటినీ కూడా వెరిఫై చేస్తే మనకి మధ్యప్రదేశ్కి సంబంధించిన ఈ గ్యాంగ్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అండ్ మనం వెరిఫై చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మనకు రావడం జరిగింది. సో ఇది మధ్యప్రదేశ్లోని దేవాస్ డిస్టిక్ నుంచి కంజర్ఘాట్ విలేజ్కి సంబంధించిన వ్యక్తులు ఈ నలుగురు కూడా. సో వీళ్ళ వృత్తి ఏంటంటే వీళ్ళు బైక్స్ పైన ఈ కంటైనర్ని ఫాలో అవుతారు. ఆ కంటైనర్ వెనక ఉన్న లాక్ అనేది కొంత ప్లాస్టిక్తో చేయబడి ఉంటుంది. ఆ ప్లాస్టిక్ దాన్ని కట్టర్ తోటి వాళ్ళు కట్ చేస్తారు. అది రన్నింగ్లో ఉండగానే ఒక వ్యక్తి బ్యాక్ సైడ్ నుంచి పిలియన్ రైడరు ఆ బైక్ ఎక్కి ఆ కంటైనర్ని పట్టుకొని చాలా డేంజరస్ వేలో వాళ్ళు దాన్ని హ్యాంగింగ్లో ఉండి దాన్ని కట్ చేసుకొని లోపలికి ఒక పర్సన్ ఇస్తాడు. బాక్సెస్ని కింద పడేస్తూ ఉంటాడు. ఇంకో పర్సన్ ఆ బైక్ మీద వచ్చిన పర్సన్ దాన్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ తర్వాత వాళ్ళ ఇది తీసుకొని ఇమీడియట్గా ఈ బాక్స్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళ మిగతా ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా వాళ్ళు దాన్ని స్టేట్ బార్డర్ దాటించే ప్రయత్నం చేస్తారు. అండ్ మనకు ఈ గ్యాంగ్ దొరికింది కానీ వీళ్ళు కాల్ చేసిన సొత్తు ఇంకా మనకు దొరకలేదు. ఇందులో కొంతమంది ఇంకా పరాదులు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఇంకా టీమ్స్ ఆల్రెడీ తిరుగుతూ ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా వెరిఫై చేస్తూ ఉన్నాము. ఈ టీమ్స్ గతంలో కూడా చాలా దొంగతనాలు మన రాష్ట్రంలోనే కాదు ఇంకా చాలా రాష్ట్రాల్లో కూడా వీళ్ళు చేయడం జరిగింది. ఇందులో వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు డికేట్స్గా వీళ్ళు చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ కంటైనర్లో పోయిన వస్తువులకు ఇన్సూరెన్స్ ఉంటుందని చెప్పేసి వాళ్ళకి కేవలం కావాల్సిన ఎఫ్ఐఆర్ మాత్రమే. ఆ ఎఫ్ఐఆర్ వస్తే చాలు, మనకు వాళ్ళ దొంగల్ని పట్టుకున్నా పట్టుకోకపోయినా వాళ్ళు పెద్ద పట్టించుకోరు. వాళ్ళకి అవసరం కూడా లేదు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి పట్టుకోకపోతేనే ఇంకా హ్యాపీ, వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిందని చెప్పేసి. కానీ అదే వీళ్ళకు అడ్వాంటేజ్ అయింది. అందుకే వీళ్ళు ఇంతకాలం కూడా వీళ్ళు ఈ దొంగతనంలో ఫ్లరిష్ అవుతూ ఉన్నారు. సో కానీ కామారెడ్డిలో దొంగతనం చేసి వెళ్ళిపోవడం అనేది అంత సులువైన విషయం కాదు. తెలంగాణ పోలీస్ దగ్గర నుంచి వాళ్ళంత ఈజీగా తప్పించుకోలేదు. సో వీళ్ళను ఆల్మోస్ట్ 15-20 రోజులు కూడా మన టీం అంతా కూడా వివిధ రాష్ట్రాలు తిరిగి ఇటువంటి గ్యాంగ్ని ఎక్కడెక్కడ ఉన్నారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళ వసతి ఎక్కడ ఉందని కనిపెట్టి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఐ హ్యావ్ టు థ్యాంక్ ద లోకల్ ఎస్పీ ఆల్సో. మాకు ఎవరైతే హెల్ప్ చేస్తారో ఆ లోకల్ ఎస్పీ కూడా ఈ మీడియా ద్వారా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. సో ఈ మొత్తం ఆపరేషన్లో కూడా టీమ్స్తో పాటు అక్కడ వెళ్ళి దీన్ని వెరిఫై చేసి 2-3 రాష్ట్రాలు తిరిగి అక్కడే బస చేసి మొత్తం ఈ క్రాక్ డౌన్ చేసిన మా ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ రంజిత్ అండ్ మాచారెడ్డి అనిల్ కూడా ఆపరేషన్ చేస్తున్నారు. మొత్తం అంతా కూడా దీన్ని బ్యాక్గ్రౌండ్లో ఉండి వర్క్ చేస్తున్న సిసిఎస్ ఇన్స్పెక్టర్ అనే టీం కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నారు. వాళ్ళ గైడెన్స్ తోటి వాళ్ళ టీమ్స్ కూడా ఇది క్రాక్ డౌన్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఇంకా ఎన్ని అఫెన్సులు చేశారు, ఇంకా ఎక్కడెక్కడ చేశారు అనేది ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ చేయాల్సి ఉంది. అండ్ వీళ్ళు ఈ ప్రాపర్టీని ఎక్కడ డిస్పోజ్ చేశారనే విషయం కూడా ఇంకా ఎంక్వైరీ చేయాల్సి ఉంది. దీనికోసం
వీళ్ళని రిమాండ్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీకి ఫైల్ చేస్తాం. పోలీస్ కస్టడీకి ఫైల్ చేసేసి వీళ్ళ దగ్గర ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంది అండ్ ఫర్దర్గా కొంతమందిని కూడా అరెస్ట్ చేయాల్సింది. వీళ్ళ దగ్గర ఒక మనకు నైఫ్ ఒకటి అండ్ కట్టర్ ఒకటి, వాళ్ళు యూజ్ చేసే కట్టర్ ఒకటి మనకు దొరికింది అండ్ మన మొబైల్ ఫోన్స్ కూడా మనం సీజ్ చేయాలి. థ్యాంక్ యూ.